వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న సర్పంచులు రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ సర్పంచుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు గత 2.5 సంవత్సరాలుగా అనేక బిల్స్ అంటే గ్రామాభివృద్ధికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దానికి సంబంధించిన పెండింగ్ బిల్స్ చెల్లించాలి. అదేవిధంగా గ్రామాభివృద్ధికి పెండింగ్లో ఉన్న అనేక అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి వస్తున్న అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులైతేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సిన నిధులైతేనేమి పైసా కూడా అందించలేదు. అదేవిధంగా 14-15 ఆర్థిక సంఘం నిధులు కూడా దాదాపు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 9,000 కోట్లు 14-15 ఆర్థిక సంఘ నిధులు దాదాపు 9,000 కోట్ల రూపాయలు వెనక్కి అంటే పంచాయతీరాజ్ శాఖ ఖాతాల నుంచి లాగేసుకున్న పరిస్థితి, నిధులను డైవర్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే మంగళగిరి వేదికగా సర్పంచుల సంఘం, ఏపీ సర్పంచుల సంఘం అయితేనేమి, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబరు సభ్యులైతేనేమి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులందరూ మంగళగిరికి తరలి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎజెండాలని రెడీ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వేల సంఖ్యలో ఉన్న సర్పంచులు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పూర్తిగా పంచాయతీ ఇలా మనుగడకు గొడ్డలి పెట్టుగా మారుతుంది. ఈ విధానాన్ని మార్చే విధంగా మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఒక ఎజెండాను తయారు చేసుకొని సర్పంచులందరూ ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వైసీపీ సర్పంచులు దాదాపు పెద్ద ఎత్తున ఆ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కూడా నిన్న మంగళగిరి వేదికగా చూశాము. అయితే సర్పంచులకి స్థానికంగా అంటే పంచాయతీలకు స్థానికంగా సుపరిపాలన, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం అనేది ఈ 3 అంశాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు సర్పంచులకు, గ్రామాలకు ఒక భరోసానైతే ఇస్తున్న పరిస్థితి. ఈ 3 కాన్సెప్ట్లు గ్రామ స్వరాజ్యం కోసం పూర్తిగా బాటలు వేస్తాయి. సుపరిపాలన అందించినప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మగౌరవం పెరుగుతుంది ప్రజల్ని ఓటు అడగాలి అంటే సర్పంచి గ్రామ స్థాయిలో ఒక పార్టీ బలపడాలన్నా లేకపోతే సుపరిపాలన అందించాలన్నా సర్పంచ్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తాడు. కాబట్టి సర్పంచ్లకు ఆత్మగౌరవం అనేది తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా గ్రామం సర్వతోముఖ అభివృద్ధి సాధించాలంటే అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి. అయితే ఇప్పటి వరకు రేపు 90 రోజుల్లో మారుతున్న ప్రభుత్వం, అధికారంలోకి రాబోతున్న తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత గ్రామ పంచాయతీల్లో ఉన్న సమస్యల ప్రక్షాళన అనేది తక్షణమే జరిగిద్దని ఆ సభా వేదికగా ఏదైతే సర్పంచులు మంగళగిరిలో సభ పెట్టారో సభా వేదికగా చంద్రబాబు నాయుడు గారు వారికి పూర్తి భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపించింది. దాదాపు పెండింగ్స్లో ఉన్న 1,000 కోట్ల రూపాయల బకాయిలు, ఏదైతే బిల్స్ బకాయిలు ఉన్నాయో, 14th, 15th ఫైనాన్స్ నిధులు ఏదైతే దారి మరలాయో ఆ నిధులన్నీ మళ్ళీ పంచాయతీలకు అందజేసి వారిని ఆదుకుంటాము, అన్ని విధాలుగా ఆదుకోవటమే కాదు ఆ పెండింగ్ బిల్స్కు వడ్డీలు కూడా చెల్లిస్తామని చెప్పి చాలా క్లారిటీగా వాళ్ళకి చెప్పిన పరిస్థితి. అదేవిధంగా సర్పంచులకు ఏదైతే పెండింగ్లో ఉందో ఆ జీతాలు కూడా పూర్తిగా వారికి అందజేసి గౌరవ వేతనం కూడా 10,000 పెడతానని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలు, మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, ఏదైతే కౌన్సిలర్లు, మున్సిపల్ మేయర్లు ఉన్నారో వాళ్ళ జీతాలు కూడా పెంచి ప్రతి నెల అందజేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. స్థానిక సంస్థలు ఎప్పుడైతే బలోపేతంగా ఉంటాయో నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరిగింది. నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తే రాష్ట్ర అభివృద్ధి ఈజీగా ముందుకు పరుగులు పెడుతుందన్నది చంద్రబాబు యొక్క దార్శనికత. అందుకనే పంచాయతీలని పటిష్టం చేయడానికి ఒక నిర్దేశమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిబద్ధతగా ముందుకు వెళ్ళాలి, కలుపుకుంటూ సర్పంచులకి పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తూ వారందరినీ కలుపుకుంటూ పోతూ ముందుకు సాగాలని
చంద్రబాబు యొక్క ఆకాంక్ష. ఆ విధంగానే సర్పంచులు కూడా ఏదైతే ఈ ఏపీ సర్పంచుల సంఘం ఏదైతే భరోసా ఇస్తుందో, వాళ్ళకి అండగా నిలబడుతుందో, ఈ సంఘం అండతో పాటు సర్పంచులు కూడా చంద్రబాబు విషయంలో ఎంతో విశ్వసనీయతను చూరగొంటున్నారనే చెప్పాలి. అంటే చంద్రబాబు విషయంలో కూడా చాలా క్లారిటీగా సర్పంచులు ఉన్నారనే చెప్పాలి. అందుకే నిన్న మంగళగిరి వేదికగా పెద్ద ఎత్తున వైసీపీ సర్పంచులు ఆ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో కండవ మార్చిన పరిస్థితి అయితే ఉంది. గ్రామాల్లో సర్పంచులు ఎక్కడ ఆనందంగా లేరనే చెప్పాలి. పార్టీని నమ్ముకొని, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని, ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మాట విని దాదాపు లక్షలు ఖర్చు చేసి ఆస్తులను తాకట్టు పెట్టి సర్పంచులుగా గెలిచారు. ఆ తర్వాత అభివృద్ధి పనులు చేశారు. ఈ అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వకపోగాను వాళ్ళకి ఏదైతే కేంద్రం నుండి వస్తున్న నిధులు, ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు కూడా ఆ డబ్బులు కూడా లాగేసుకున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు అయితేనేమి, 14-15 ఆర్థిక సంఘం నిధులైతేనేమి దాదాపు 50,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టి ఆ నిధులను దారి మరలించి పంచాయతీలను నిర్వీర్యం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సచివాలయంలో ఉన్న సిబ్బంది, వాలంటీర్ తప్ప అక్కడ గ్రామాల్లో సర్పంచులకు ఎటువంటి ప్రయారిటీ ఇవ్వట్లేదు వైసీపీ ప్రభుత్వం అన్నది చాలా క్లారిటీగా సర్పంచులు గ్రహించారు. కాబట్టే నిన్న మంగళగిరిలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు తరలి వచ్చారు. ఆ విధంగానే వాళ్ళ పార్టీలకి, వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం జనసేన కూటమిపై ఉన్న నమ్మకంతో చంద్రబాబు సమక్షంలో పార్టీ మారేందుకు, ఆ పార్టీకి రిజైన్ చేసేందుకు సర్పంచులు సిద్ధపడ్డారు అన్నది ఈ వేదికగా ఒక క్లారిటీ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.